వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీశక్తి పథకంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఉచిత బస్సు సర్వీస్ ను ప్రారంభించిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే బాలరాజు. శనివారం సందర్భంగా భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం విజయవంతమైన సామూహిక వరలక్ష్మి వ్రతాలు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజ్యోతి, సిఐ వెంకట సుభాషిని సేవా పురస్కారంతో సత్కరించిన అధికారులు. కామవరపుకోట మండలంలో పలు చోట్ల ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. జేపీయూ ఆధ్వర్యంలో ముగిసిన ఆటల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ నందు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మహిళలతో కాసేపు మాట్లాడారు. స్వయంగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు పరిశీలించి ఫ్రీ బస్ టికెట్లను అందజేశారు. ఫ్రీ బస్సుల్లో సీట్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రావురి కృష్ణ, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, గొల్లపూడి రమేష్, శ్రీదేవి దంపతులు, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, కోటగిరి ప్రమీల పాల్గొన్నారు. తొలుత బస్టాండ్ నందు తీన్మర్ డప్పుల మధ్య ర్యాలీ చేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీశక్తి బస్సు లాంచింగ్ చేస్తున్నాం. ఇవాళ అందరు మహిళలకి ఫ్రీ బస్సు. ఈ బస్సు సౌకర్యం అందరు మహిళలందరూ కూడా వాడుకోవాలి. ఇది ఎందుకంటే వాళ్ళ ఆకాంక్షని ఇవాళ రియాలిటీగా అయిపోయింది. ఇవాళ ఈ బస్సు సౌకర్యం, మీరు బస్సు ఎక్కాలంటే ఒరిజినల్ ఐడి కార్డులు ఉండాలి. మీ ఐడి కార్డులు ఏదైనా కానీ అంటే ఆధార్ కార్డో, ఓటర్ కార్డో, ఎలాంటిదైనా కానీ ఒరిజినల్ ఐడి కార్డు ఉండాలి. జెరాక్స్ అందుకుంటే కండక్టర్ మిమ్మల్ని పోనీయరు ముందుకి. మళ్ళీ మీరు అందరూ కండక్టర్ తో మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. అవన్నీ కాకుండా మీరు అందరు కూడా ఐడి కార్డ్స్ తీసుకొని బస్ ఎక్కి ఈ సౌకర్యం అందరు కూడా వాడుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అన్ని సూపర్ సిక్స్లు ఇవాళ అన్ని సూపర్ సిక్స్లు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికి ఇస్తున్నామని కూడా మీ అందరికి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో పథకాన్ని రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. స్త్రీశక్తి అనే పథకాన్ని ఉచితంగా స్త్రీలందరూ కూడా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ, జిల్లా వ్యాప్తంగా వీరు ప్రయాణించడానికి ఉచితంగా ఇస్తానటువంటి హామీని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణించేటువంటి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు అందజేశారు. అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చీర, సారే, పసుపు, కుంకుమ, పిండి వంటలు, మధుర ఫలాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, క్లబ్ కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, క్లబ్ కోశాధికారి బివివి సత్యనారాయణ, జోన్ చైర్మన్ ఓలెటి కృష్ణకుమార్, క్లబ్ సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు, ఇమ్మిడి రమేష్, జయవరపు చక్రవర్తి, కనిగొల్ల లీలామోహన్, ఓలేటి జానకి, నాగదుర్గ, చంటి, వినీత, కళ్యాణి, నాగలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారికి శనివారం అభిషేక సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు.
అధిక సంఖ్యలో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,13,592 రూపాయలు సమకూరినట్లు తెలియజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు హనుమద్ హోమం నిర్వహింపబడునని ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. కర్ణాటకలో మాదిరిగానే లైసెన్స్ లేకుండా పొగాకు బ్యారన్ నిర్మిస్తున్నారని, అక్కడి ప్రభుత్వం సాగుకు పర్మిషన్ ఇస్తుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొగాకు రైతులకు అవకాశం కల్పించాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ మహేష్ యాదవ్ ను ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. దీనిపై పరిశీలిస్తామని ఎంపీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రగతి కోసం ఎంపీ సాధించిన విషయాలను హర్షిస్తూ పలువురు పూల బుకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు, మానవతా సంస్థ కార్యాలయాల వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలో తడికలపూడి గ్రామంలో ఘనంగా జరిగాయి. ముందుగా తడికలపూడి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మానవతా సంస్థ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తదుపరి రెడ్డి కాలనీ స్కూల్ వద్ద పతాక ఆవిష్కరణ జరిగింది. అనంతరం తడికలపూడి గ్రామంలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నందు సొసైటీ బ్యాంక్ చైర్మన్ తూతా బాలాజీ కుమార్ అలియాస్ బాలు జాతీయ పతాకం ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం బోర్డు స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ పతాకం ఎగురవేసి జాతీయ గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు దేశ నాయకుల వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నారు. అనంతరం స్కూల్లో ఉత్తీర్ణత, క్రీడల్లో విజయాలు, విద్యార్థులకు సత్కారాలు చేశారు. దాతల సేవలను కొనియాడారు. గ్రామంలో ఉన్న స్కూళ్లకు కొంతమంది దాతలు సత్కారాలతో స్కూళ్లకు బెంచ్లు అందజేశారు. విద్యార్థులకు జాదం వీరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం బోర్డు స్కూల్ నందు విద్యార్థులకు భోజనం చేయడానికి ప్లేట్లు, గ్లాసులు జాదం నరేష్, మానవత గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, స్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు బొప్పన సాంబశివరావు జ్ఞాపకార్థం బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్ తూతా బాలాజీ, కామవరపుకోట మండల జెడ్పీటీసీ కడిమి రమేష్, తడికలపూడి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్, పంచాయతీ అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మన సొసైటీ బ్యాంక్ ఆవరణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అత్యున్నత మహారథులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే విచ్చేసిన గ్రామ ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ పాఠశాల తరపున స్వాగతం, సుస్వాగతం. సార్ గట్టిగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ కూడా. 78 సంవత్సరాలు స్వేచ్ఛగా గడుపుకొని 79లోకి ఈ రోజు మనం అడుగు పెడుతున్నాం. మరి ఎంతో మంది మహానుభావులు వారు పెట్టిన భిక్ష ఈ రోజు మనం స్వేచ్ఛ జీవితం అనిపిస్తున్నాం అంటే, మరి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయి వారు ఏదైతే ఊపిరి వదిలారో ఆ ఊపిరి ఈ రోజు మనం పీల్చుకుంటూ ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మరి మీలో ఎంతో మంది భవిష్యత్తు గల బిడ్డలు ఉన్నారు. టీచర్స్ని గౌరవించండి. టీచర్ ఏదో మనల్ని కొట్టాడో, తిట్టారో, లేదా గద్దించారని పేరెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడికి గొడవ చేయడం. 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి పిల్లలంతా కూడా హ్యాపీగా చదువుకుని మంచి మార్కులు తీసుకుని భవిష్యత్తులో బాగా చదువుకుని మన స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. మరి ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలు మనం ఈ ఎల్పిటి స్కూల్లో జరుపుకుంటాం.
మరి కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులను జిల్లా మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పురస్కారాలతో సత్కరించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ చేసిన ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, రేషన్ డీలర్లు తహసీల్దార్ శ్రీవజోజీకి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎంవి సుభాష్ ప్రజలకు అందించిన సేవలకు గాను నూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా సేవా పతాకం అందుకున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సేవా పతాకం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సమక్షంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఏ సేవలను డిఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ జబీర్, పోలీస్ సిబ్బంది కొనియాడారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ సమాజానికి, దేశానికి సేవలందించే భావి భారత పౌరులు ఈ పాఠశాల ద్వారా తయారవ్వాలని ఆకాంక్షించారు. ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు దేశ సేవ చేయాలనుకుంటే ఎవరి మీద పోరాటం చేయక్కర్లేదని, వారు చక్కగా చదువుకుని ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి మొక్కలు నాటి పచ్చదనాన్ని పరిరక్షించాలని, అలాగే జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని సూచించారు. కమిటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి మార్కులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ కాసర సరోజిని పేరుతో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో మొదటి స్థానం సాధించిన వైద్యను గోల్డ్ మెడల్ తో సత్కరించారు. అలాగే షైనింగ్ స్టార్ గెలుపొందిన వేద్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల వెంకటేశ్వరరావు, మెట్ట నాగేశ్వరరావు ప్రసంగించారు. పి శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ముఖ్యంగా ఫిజికల్ డైరెక్టర్స్ నేర్పించిన లెజిమ్స్ తో దేశభక్తి గేయాలకు చేసిన ప్రదర్శనలు ఆహుతులను మైమర్పింపజేశాయి. అలాగే డంబుల్స్ తో చేసిన దేశభక్తి గేయం కూడా అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి అధికార ప్రతినిధిగా శ్రీదేవి హాజరయ్యారు. నాయకులు కూడా పాల్గొన్నారు. దాన్ని ప్రతిఫలం తీసుకోండి. బాలలే రేపటి పౌరులు. మరి బాలల్లో మనకి దేశభక్తి ఉండాలి. జాతీయ పండుగ ఈరోజు మన బానిసత్వ సంఖ్యలో నుంచి విముక్తి కలిగించి అంత శుభాకాంక్షలు. విద్యార్థులకి శుభాకాంక్షలు, టీచర్స్ కి అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవం చక్కగా జరుపుకున్నందుకు చాలా ఆనందదాయకం. అలాగే గతంలో గత హెచ్ఎం గారు, ఇప్పుడు కొత్త హెచ్ఎం గారు చాలా సంతోషంగా బాగా జరుపుకున్నందుకు టీచర్స్ కి శుభాకాంక్షలు. నెహ్రూ గారు, పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీరుల త్యాగతలు అయితే మరి వాళ్ళు త్యాగం చేసి మన స్వతంత్రం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజోతగిరి ఆలయం నందు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంబరన్నంటాయి. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో మహిళలు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యులు శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు అన్నప్రసాద వితరణ చేశారు. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ, మనసార దేవి నీవమ్మ,
జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ చిట్లూరి సర్వేశ్వరరావు, సెక్రటరీ మాడ రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు తడికమల్ల శ్రీనివాసరావు, రామశెట్టి శ్రీనివాసరావు, దామోదర్రావు, మాచారం ఏడుకొండలు, తడికమల్ల రామకృష్ణ, కానూరు శ్రీనివాసరావు, వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన కర్పూరం కుషాలి జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీజీ ఆశించిన స్వరాజ్యం నాటి పరిస్థితులు అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శాలిని అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా శాలిని సర్వోదయ జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు మెమోంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా బొర్రంపాలెం గ్రామస్తులు శాలిని తెలివితేటలను అభినందించారు. చిన్ననాటి నుంచి శాలిని పలు రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో ఉపాలయంలో కొలువే ఉన్న వారాహి అమ్మవారిని గాజులతో శోభయామనంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కూరెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి మంగళ శుక్రవారాలలో అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు రాంబాబు శర్మ తెలియజేశారు. వరాహ రూపం దైవవరీష్టం 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన పోటీలు ముగిశాయి. ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్స్, జూనియర్స్ విభాగాలుగా పోటీలలో పాల్గొన్నారు. సీనియర్ భాగంలో ప్రథమ విజేతగా ఈర్ని శాంతకుమారి, ద్వితీయ విజేతగా సిహెచ్ సుశీల, అలాగే జూనియర్స్ విభాగంలో మొదటి విజేతగా విన్మయ్, ద్వితీయ విజేతగా విరాట్ హర్షులు గెలుపొందారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పెనుమర్తి రామ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేపీ యూత్ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. గురువారం నిర్వహించిన చదరంగం పోటీలలో విజేతలకు, పాటల పోటీలలో కూడా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పొదిలి పని శర్మ, కార్యదర్శి వేములపూడి నాగరాజు, సీనియర్ సభ్యులు తూటికుంట దుర్గారావు, మల్లారపు సత్యనారాయణ, షేక్ ముస్తఫా, షేక్ అల్లావుద్దీన్, యూత్ సభ్యులు కొండేటి నాగేశ్వరరావు, బొంగు నాగేశ్వరరావు, భద్రాచలం జ్యోతి కుమార్, దాసు సత్య, పితాని సురేష్, తిప్పాని చిన్న, నడింపల్లి శ్రీను, అన్నప్రెడ్డి రాజు, దాసరి మణికంఠ, నౌడు దుర్గారావు, బమిడిపాటి వెంకట కామేష్, ఎస్కే మునీర్, ఈర్ని మారుతి శ్రీరామ్, పితాని కుమార్ రాజా, పాకనాటి కాశీ, జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి, ఈర్ని సూరిబాబు, తానిగడప సుమలత, నీలి మర్నయ్య, శ్రీను యూత్ సభ్యులు పాల్గొన్నారు. 70 సంవత్సరాలు పూర్తయింది మన స్వాతంత్రం వచ్చి. 79లోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మన చెస్ క్రీడాకారులకి, పాటలు పాడే గాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జేపీ యూత్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జయప్రకాష్ యూత్ గతంలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ప్రారంభించాం. అక్కడి నుంచి కార్యక్రమాలు వరుసగా దాదాపుగా ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం ఉంటది. ఇక ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా జేపీ యూత్ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ యూత్ ని ఈ వేదిక మీద ఉన్న ఎంఎస్ దుర్గారావు, అల్లావుద్దీన్, పిల్నాయిశ్వరరావు, మరి ఏసు రంగ, లింగయ్య గారు, ఇటువంటి పెద్దలంతా కలిసి ఆ రోజు 79లో ఎక్కడం పెట్టారు. 81లో యూత్ ని స్టార్ట్ చేశారు. నెల్లూరు నగరంలో నిప్పో సెంటర్ పుట్టవీధి వద్ద ప్రధాన రహదారిపై ఆర్జేఆర్ హెర్బల్ క్లినిక్ భవనం పైన అరోన్ గార్మెంట్ పేరుతో ఓ నూతన బట్టల దుకాణం, రూపాయికే టీషర్ట్, ₹2 ప్యాంట్ అంటూ అసత్య ప్రచారం చేయడంతో జనం రోడ్లపై పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ డబ్బులకు పండుగ పూట ఆఫర్ ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంతో అరుణ గార్మెంట్ వద్ద జనం గుమికూడారు. అక్కడ జనాలు గుమికూడటం చూసి ఆ దోహన వెళ్లేవారు ఆగడంతో అక్కడ పెద్ద సంఖ్యలో జనాలు చేరారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మరికొంతమంది అక్కడకు రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి దుకాణం నిర్వాహకుడు అసత్య ప్రచారానికి అనవసరంగా ప్రజల సమయం వృధా కావడంతో పాటు ఆశగా వచ్చిన వారు నిరాశగా వెనుతిరుగుతున్నారు. కొందరు బట్టల దుకాణం తెరుచుకుంటుందేమోనని ఆశగా అక్కడే ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇది పుకారా లేక పబ్లిసిటీ కోసం బట్టల యాజమాన్యమే అలా చేశారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
జిలుగుమిల్లి నుండి మక్కినవారిగూడెం వరకు సుమారు 3 కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈ రహదారి అధ్వాన స్థితిలో ఉండి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజల దీర్ఘకాలిక సమస్యలను నెరవేర్చేలా ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం తమ ప్రభుత్వ ప్రజా సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రామస్తులతో ముచ్చటిస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు తమ సుదీర్ఘ కాలపు సమస్యకు పరిష్కారం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, కూటమి నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి ఈ రోడ్ లో చాలా సార్లు మేము కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయినా కానీ మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక టీ నర్సాపురం నుంచి ఎప్పుడు కూడా జిలిమిల్లి వచ్చే రోడ్లో ఎప్పుడు ఈ రోడ్డు వాడుతున్నాం. ఎప్పుడు కూడా ఈ రోడ్ని బాగు చేయాలని ఎప్పుడు కూడా మేము పోయినసారి ఎమ్మెల్యే గారితో కూడా కార్లలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈసారి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ రోడ్డు ఆల్మోస్ట్ 3 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పోలవరంలో చాలా రోడ్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా. అలాగే అందరూ కూడా ఇంకా కొంచెం పోలవరంలో మనము చేయాల్సిన పని చాలా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా చాలా వరకు, ఎందుకంటే పోలవరం రోడ్స్ లో మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా తక్కువనే లాగా కనబడుతుంది. పోలవరం రోడ్స్ లో ఇవాళ 57 కోట్లతో రోడ్లు వేసినా కూడా ఇంకా చాలా రోడ్లు కనబడుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని వరకు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మా ప్రయత్నం ఆగలేదు, కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తున్నాం. ద్వారాగా 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గారిని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గం మన ఏలూరు జిల్లాకు సంబంధించి ఎంపీ గారు అనేకమైన నిధులు మనకి ఏజెన్సీ ప్రాంతం అని అనేక మంచి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఈ 30 ఏళ్లుగా ఈ రోడ్డు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని ఇమీడియట్లీగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అనేక నిధులు తెచ్చాం, కానీ ఇది స్పెషల్ గా ఈ నిధులు తీసుకొచ్చి చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా ఆ విధంగా లేకోకుండా ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సర కాలంలో సుమారు నియోజకవర్గంలో 57 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించడం అనేది రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో మాకు సహాయ సహకారాలు ఎంపీ గారు అందించాలని, మేము నియోజకవర్గాన్ని బొరగం శ్రీని గారు మేము ఇంకా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టివారిగూడెం గ్రామంలో ఎంపీ యూపీ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, దేశ నాయకుల చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మధ్యాహ్నపు సూర్యచంద్రరావు, సీదిరాల నాగేశ్వరరావులు మాట్లాడుతూ మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేసి వెళ్లిన పూర్వ ఉపాధ్యాయులు ఆకుల రామారావు, కె నాగేశ్వరరావు, లలిత కుమారిలను ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు చందుమణి కార్యక్రమ నిర్వహణ చేశారు. తర్వాత నా బాధ్యత 8 సంవత్సరాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి 2025 సంవత్సరం వరకు 8 సంవత్సరాలు పూర్తయి తప్పని పరిస్థితుల్లో మంగిశెట్టిగూడెం నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది తప్పితే నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే కోరిక ఎప్పుడూ లేదు. వెళ్ళిపోవాలంటే తప్పదు. ఇక్కడ మా డ్యూటీలో భాగం ఏంటంటే 8 సంవత్సరాల డ్యూటీలో ఉంచుతారు, ఆ తర్వాత వాళ్ళు మారుస్తారు. మరి 8 సంవత్సరాల పాటు నేను ఈ గ్రామంలో చక్కగా ఈ పిల్లలకి మేము చదువుకున్నంత నాకు తెలిసినంత వరకు నేను ఎంతో పిల్లలు తయారు చేయడంలో చాలా ఇష్టపూర్వకంగా పనిచేశాను. అలాగే గ్రామస్తులు కూడా మంచి సహకారాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఏ రోజు ఎవరు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఎప్పుడు లేదు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. వేకువజాము నుండే భక్తులు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు.
వేకువజాము నుండే ఆలయ పారిజాతగిరి గిరి ప్రదక్షిణ 4వ వారంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం పులగం కేశవరెడ్డి స్వామివారికి మొక్కుకోగా తన మొక్కు స్వామివారికి చెల్లించడంతో తను 80 కేజీల బెల్లం కుందులతో తులాభారం వేసి స్వామివారికి సమర్పించుకున్నారు. ఉచిత అన్నప్రసాద దాతలుగా ముల్లపూడి వెంకటేశ్వరరావు, జితేంద్ర వ్యవహరించారు. పులిహోర ప్రసాదాలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన మాదాల రామ్మోహన్ రావు, దమయంతుల కుటుంబ సభ్యులు, దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికోష్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి ప్రసాదాలతో వేదాశీస్సులతో సన్మానించారు. ఆలయ విరాళాల ద్వారా 38,868 రూపాయలు, పూజ టికెట్ల ద్వారా 18,930 రూపాయలు, ప్రసాదాల ద్వారా 45,425 రూపాయలు, మొత్తం 1,03,223 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, వాస్వి సాయి నాగేష్, ఫణి, దారా రవి, మాదాల రామ్మోహన్ రావు స్వామివారిని దర్శించినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్రిశక్తి పథకంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఉచిత బస్సు సర్వీస్ ను ప్రారంభించిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే బాలరాజు. శనివారం సందర్భంగా భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం విజయవంతమైన సామూహిక వరలక్ష్మి వ్రతాలు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజ్యోతి, సిఐ వెంకట సుభాష్ని సేవా పురస్కారంతో సత్కరించిన అధికారులు. కామవరపుకోట మండలంలో పలు చోట్ల ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. జేపీ యూత్ ఆధ్వర్యంలో ముగిసిన ఆటల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన నాయకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.